నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలోని ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా ముగిసింది. గ్రామంలోని అంబేద్కర్ కళావేదిక వద్ద పతేటి మణేష్ ఆధ్వర్యంలో కాకినాడ వాసన్ కంటి ఆసుపత్రివారి సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కొంగు రమేష్ సుమారు 200 మంది బాధితులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 20 మందిని ఉచిత కంటి ఆపరేషన్ల నిమిత్తం కాకినాడలోని వాసన్ కంటి ఆసుపత్రికి తరలిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అక్కడ వారికి పూర్తి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తామని తెలియజేశారు. గ్రామ ప్రజలకు ఎంతో మేలు చేకూర్చిన ఈ సేవా కార్యక్రమంలో జి. జాన్ విల్సన్ బాబు, గొడుగు నాగభూషణం, జి. అనిల్ కిరణ్, నూకతాటి ఈశ్వరుడు, పడాల భాస్కర్, చేవల పాపారావు, సరిగోలు బుల్లిరాజు, పడాల అఖిల్, మేకల అజయ్, పడాల విజయరాజ్, బోండు రమేష్, చేవల బాబీ, గోసాల సురేష్, పడాల రాంబాబులతో పాటు స్థానిక యువత, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని అలాగే తర్వాత ఈ కార్యక్రమానికి ఉచిత మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం సహకరించిన వాళ్ళందరికీ కూడా, అలాగే డాక్టర్ గారికి, అలాగే నాతో పాటు ఉన్న విజయ మిత్ర సభ్యులందరికీ కూడా, వాసన మందులు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన మా వాసవికి ఐకేరి వారు డాక్టర్ల వారికి, కాకి నుంచి వచ్చిన డాక్టర్ వారికి, అలాగే మా జేబీ యూత్ పెద్దలకి, అలాగే మా జేబీ యూత్ వారికి, అలాగే మరి ఈరోజు ప్రోగ్రాం దగ్గరుండి కన్నడగా బాధ్యతగా చాలా వందతనంగా ముందుకు తీసుకెళ్ళిన మన పతేటి మణేష్ అన్న గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామంలో యూత్ ఇప్పటి నుంచో ఒక మంచి కార్యక్రమాలతో మంచి మరి సహా కార్యక్రమాలతో పాల్గొనాలా. కానీ ఈరోజు అన్నయ్య ఒక 15 రోజులు బట్టి విగ్రహాలను మారేసి మన అన్నయ్య మరి జేబీ యూత్ తరపు నుంచి మరి తమ్ముడు నేను ముందుండి ఈ యొక్క క్యాంప్ పెడదాం అనుకుంటున్నాను. క్యాంప్ పెట్టి పేద ప్రజలకి అలాగే కంటి పరీక్షలను, అలాగే బీపీ షుగర్లు చూపించి నేను ఉచితంగా చూపించి వాళ్ళని సేవ చేద్దాం అనుకుంటున్నానేసి మన అన్నయ్య ముందుకు వచ్చాడు. అలాగే మరి ఇక్కడున్న జేబీ పెద్దలు అయితేని, ఇక్కడున్న మరి జేబీ యూత్ వారు అయితేని, ఇక్కడున్న అక్కాజీళ్ళు అయితేని, ఆడబడుచులు అయితేని చాలా బాగా సహకరించి ఉదయం 8 గంటల నుంచి మరి వర్షం పడినా సరే ఆ వర్షాన్ని మరి ధైర్యంగా ఎదుర్కొని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు కూడా మా క్యాంపు చాలా చక్కరంగా జరిగింది. మాకు చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా అన్నయ్యకి మరి ఎంతో ఉత్సాహంగా మంచి కార్యక్రమాలు తీసుకోవాలని, అలాగే అన్ని విషయాల్లోనూ కూడా ముందుకెళ్ళి ఈ గ్రామాల అభివృద్ధిగా అయితేనో, మంచి సేవా కార్యక్రమాలు అయితేనో, మంచి అన్ని విషయాల్లో కూడా ముందుకు తీసుకోవాలని కోరుచున్నానండి. అలాగే మరి ఇక్కడికి వచ్చిన మరి ఉదయం నుంచి మాతో పాటు కూడా మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్ళకుండా భోజనానికి వెళ్ళకుండా సమయాన్ని కూడా ఒక కేటాయించి పరీక్ష చేసిన డాక్టర్ గారికి, అలాగే కంటి కళజోడికి అయిన వాళ్ళ బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడితో సెలవు తీసుకుంటానండి. అందరికీ జేబీ నమస్కారం. అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన మా వాసవికి ఐకేరి వారు డాక్టర్ల వారికి, కాకి నుంచి వచ్చిన డాక్టర్ వారికి, అలాగే మా జేబీ యూత్ పెద్దలకి, అలాగే మా జేబీ యూత్ వారికి, అలాగే మరి ఈరోజు ప్రోగ్రాం దగ్గరుండి కన్నడగా బాధ్యతగా చాలా వందతనంగా ముందుకు తీసుకెళ్ళిన మన పతేటి మణేష్ అన్న గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామంలో యూత్ ఇప్పటి నుంచో ఒక మంచి కార్యక్రమాలతో మంచి మరి సహా కార్యక్రమాలతో పాల్గొనాలా. కానీ ఈరోజు అన్నయ్య ఒక 15 రోజులు బట్టి విగ్రహాలను మారేసి మన అన్నయ్య మరి జేబీ యూత్ తరపు నుంచి మరి తమ్ముడు నేను ముందుండి ఈ యొక్క క్యాంప్ పెడదాం అనుకుంటున్నాను. క్యాంప్ పెట్టి పేద ప్రజలకి, అలాగే కంటి పరీక్షలను, అలాగే బీపీ షుగర్లు చూపించి నేను ఉచితంగా చూపించి వాళ్ళని సేవ చేద్దాం అనుకుంటున్నానేసి మన అన్నయ్య ముందుకు వచ్చాడు. అలాగే మరి ఇక్కడున్న జేబీ పెద్దలు అయితేని, ఇక్కడున్న మరి జేబీ యూత్ వారు అయితేని, ఇక్కడున్న అక్కాజీళ్ళు అయితేని, ఆడబడుచులు అయితేని చాలా బాగా సహకరించి ఉదయం 8 గంటల నుంచి మరి వర్షం పడినా సరే ఆ వర్షాన్ని మరి ధైర్యంగా ఎదుర్కొని
ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు కూడా మా క్యాంపు చాలా చక్కరంగా జరిగింది. మాకు చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా అన్నయ్యకి మరి ఎంతో ఉత్సాహంగా మంచి కార్యక్రమాలు తీసుకోవాలని, అలాగే అన్ని విషయాల్లోనూ కూడా ముందుకెళ్ళి ఈ గ్రామంలో అభివృద్ధిగా అయితేనో, మంచి సేవా కార్యక్రమాలు అయితేనో, మంచి అన్ని విషయాల్లో కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుచున్నానండి. అలాగే మరి ఇక్కడికి వచ్చిన మరి ఉదయం నుంచి మాతో పాటు కూడా మధ్యాహ్నం భోజనం కూడా వెళ్ళకుండా భోజనంకి వెళ్ళకుండా సమయాన్ని కూడా ఒక కేటాయించి పరీక్ష చేసిన డాక్టర్ గారికి, అలాగే కంటి కళజోడికి అయిన ఆయన వాళ్ళ బృందానికి కూడా ప్రత్యేక వందనాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడితో సెలవు తీసుకుంటానండి. అందరికీ జై భీమ్. నమస్కారం.